రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ఎండి ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్ల వివాహం జూలై 12న అత్యంత వైభవంగా ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. సరికొత్త కుటుంబ సభ్యురాలు రాధికకు స్వాగతం పలికేందుకు అంబానీ ఇల్లుని కళ్ళు జిగేలనిపించేలా గ్రాండ్గా డెకరేట్ చేశారు. అలాగే పెళ్లికి ముందు సాంప్రదాయబద్ధంగా వేడుకలు కొనసాగించారు. అందులో భాగంగానే ఒక వేడుక మామెరు మౌసులును నిర్వహించారు. వధువు యొక్క అత్త మామలు ఆమెకు బహుమతులు, బట్టలు, నగలతో ముంచెత్తడమే ఈ వేడుక యొక్క ప్రత్యేకత. తెలుగు సంవత్సరంలో ఆషాఢమాసం ఎన్నో నెల? ఏ 3వ నెల, బి 2వ నెల, సి 4వ నెల. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహం గురించే చర్చ నడుస్తోంది. అయితే ప్రస్తుతం ఆషాఢమాసం నడుస్తోంది. మన భారతదేశంలో ముఖ్యంగా హిందువులు ఆషాఢమాసంలో అసలు పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎలాంటివి జరపరు. ఇలాంటి టైంలో అంబానీ పెళ్లి చేయడం ఏంటి అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కనీ విని ఎరగని రీతిలో అట్టహాసంగా జరుగుతున్న పెళ్లి గురించి అందరూ చర్చించుకుంటుంటే, మరోవైపు మంచి రోజులు లేని ఈ ఆషాఢమాసంలో అసలు అంబానీ ఎందుకు పెళ్లి చేస్తున్నాడు అనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది. కానీ వారి పెళ్లి ఆషాఢంలో చేయడానికి కారణం లేకపోలేదు అంటున్నారు అంబానీ ఫ్యామిలీ. అదేంటో మనం ఈ వీడియో ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మిస్ కాకుండా చివరి వరకు వీడియో చూసి లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సోషల్ పోస్ట్ ఛానల్ కు ఈ రోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆషాఢ మాసం అంటే తెలుగు సంవత్సరాదిలో ఒక మూడం. ఎలాంటి శుభకార్యాలు, మంచి పనులు ప్రారంభించడానికి ఇష్టపడరు. మరీ ముఖ్యంగా ఆషాఢంలో పెళ్లిళ్లకు మూడమని తెలుగు వాళ్ళు బాగా నమ్ముతారు. ఈ ఆషాఢ మాసంలో హిందువులు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లిళ్లు చేయరు. అంతేకాకుండా కొత్త కోడలు అత్తారింట్లో కూడా ఉండదు. ఇలాంటి ఆచారాలు ఆషాఢ మాసంలో ఎన్నో ఉంటాయి. అయితే ఇదే ఆషాఢ మాసంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి ఘనంగా ముంబైలో అంగరంగ వైభవంగా నిర్వహించడం పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహానికి సంబంధించి ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తోంది కదా, ఈ సమయంలో పెళ్లి ఏంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి ముహూర్తం ఎలా నిర్ణయించారా అని ప్రస్తుతం అంతా చర్చించుకుంటున్నారు. అయితే అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహ ముహూర్తాన్ని దృక్ గణితం ఆధారంగా రూపొందించిన సూర్యమాన పంచాంగం ప్రకారం పండితులు నిర్ణయించారు. దక్షిణ భారతదేశంలో చంద్రుడి కదలికలు, ఉత్తర భారతదేశంలో సూర్యుడి కదలికల ఆధారంగా పంచాంగాన్ని రూపొందించారు. అందుకే ఆషాఢ మాసంతో సంబంధం లేకుండా ఒక శుభ ముహూర్తాన్ని చూసి పెళ్లి జరిపిస్తున్నారు. అయితే పంచాంగం ప్రకారం కూడా ఈ ముహూర్తం మంచిదేనని పలువురు పండితులు చెబుతుండడం విశేషం. ఇకపోతే ఒక ప్రాంతం ఆచారాలకు మరో ప్రాంతం ఆచారాలకు చాలా తేడా ఉంటుంది. అందుకే ఇప్పుడు అంబానీ వారి పెళ్లి ముహూర్తానికి ఉత్తరాది వారు ఆచరించే సూర్యమాన పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయించారు. సూర్యమాన పంచాంగంలో అధిక మాసం అనే ప్రస్తావనే ఉండదు. అందుకే తిథులు, ముహూర్తాల విషయంలో చాలా తేడాలుంటాయి. అంబానీ పెళ్లి ముహూర్తానికి పరమ మిత్రతార కలిగిన శుభ గడియలు చూశారు. అంతేకాకుండా ఆ ముహూర్తానికి వివాహ ముహూర్తం కూడా ఉందని ఉత్తరాదికి చెందిన పండితులు చెబుతున్నారు. ఇకపోతే జూలై 12న శుభ్ వివాహతో పెళ్లి వేడుకలు మొదలై జూలై 13వ తేదీన శుభ్ ఆశీర్వాద్, జూలై 14వ తేదీన మంగళ ఉత్సవ్తో పూర్తి అవుతాయట. సూర్యమానం ప్రకారం శుక్రవారం మేషరాశిలో చంద్రుడి సంచారం. సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఇక చంద్రుడు పగలు, రాత్రి వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ ముహూర్తంలో వివాహానికి అత్యంత శుభప్రదమని సూర్యమానం పంచాంగం చెబుతోంది. ఇకపోతే చాంద్రమానం పంచాంగం ప్రకారం గనక చూసుకుంటే కన్య రాశిలో చంద్రుడి సంచారం ఆషాఢ మాసం శుక్లపక్షం 12 జూలై 2024 సూర్యుడు దక్షిణయానం, రాహుకాలం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. షష్ఠి తిథి మధ్యాహ్నం 12:33 వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి ప్రారంభమైంది. చంద్రుడు పగలు, రాత్రి కన్యా రాశిలో సంచారం చేయనున్నాడట. ఇకపోతే అనంత్ రాధికాల వివాహ వేదిక వద్దకు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ తో పాటుగా స్పోర్ట్స్ కి సంబంధించిన సెలబ్రిటీస్ తరలి వచ్చారు. కిమ్ కర్దాషియాన్, ఖోలే కర్దాషియాన్, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్, రామ్ చరణ్, నమ్రత శిరోద్కర్, జయా బచ్చన్, అఖిలేష్ యాదవ్, యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జే.వై. లీ తదితర అతిథులు 3 రోజులు జరుగుతున్న మెగా వేడుక కోసం తరలి వచ్చారు.